యువ హీరో హీరోయిన్లు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా దర్శకుడు నటుడు ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విక్కీ ఒరిజినల్ గా రూపొందించిన ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ నయనతార నిర్మాతగా, ఎల్.కె. విష్ణుకుమార్ సహా నిర్మాతగా వహిస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, శ్రీమన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు నటించారు. ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికొస్తే అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీని, ప్రదీప్ పి. రాఘవన్ ఎడిటర్గా, టి. ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైనర్గా వివరిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన చిత్రం ఎట్టకేలకు రిలీజ్కు నోచుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఏంటి, ఈ చిత్రంపై ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఈ చిత్రం రన్ టైం ఎంత, ఇలాంటి వివరాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కథ విషయానికి వస్తే మొబైల్ టెక్నాలజీతో టైం ట్రావెల్కు సంబంధించిన ప్రేమ కథ. 2040 సంవత్సరంలో సాగే లవ్ స్టోరీ. ఆ సమయంలో కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్లో ప్రేమలో పడ్డ ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రేమకు ఎస్.జె. సూర్య అడ్డంగా మారతాడు. తన ప్రేమకు ఎదురైన అడ్డంకులు, ఛాలెంజ్లను అధిగమించి తన ప్రేమికురాలిని తన జీవిత భాగస్వామిగా చేసుకోగలడా? సూర్య స్థాపించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కండిషన్స్ ఏంటి, ఆ కంపెనీ పెట్టిన రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్రేకప్ సెటిల్మెంట్స్ ఎలా సాగాయి అనే కోణంలో వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. అయితే ఈ సినిమా విషయంలో పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చేశారు. వారి ఒపీనియన్స్ పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేశామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమా కంటెంట్ పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన సెన్సార్ అధికారులు ఈ సినిమాను UA 13+ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ ప్రకారం చిత్రం 13 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడవచ్చు. అంతకంటే తక్కువ వయసున్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణ చూడాల్సి ఉంటుందని తమ నిబంధనలు స్పష్టం చేశారు. ఈ చిత్రం యొక్క కంటెంట్ డిమాండ్ చేయడం, పాత్రలను డిజైన్ చేసిన విధానంతో సన్నివేశాలు పెరగడం జరిగింది. దాంతో ఈ సినిమా నిడివి కొంత ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు, అంటే సుమారు 156 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేశారనే విషయం సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా స్పష్టమైంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చాలాసార్లు రిలీజ్ వాయిదా పడటం వల్ల ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గి బజ్ పెద్దగా కనిపించడం లేదు. విఘ్నేష్ శివన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో అంతగా అంచనాలు లేకపోయాయి. అలాగే వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్న కృతి శెట్టి ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రదీప్ రంగనాథన్ వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయనపై విజయభారం మోపి ఉన్నారు. ఇక ఎస్.జె. సూర్య క్యారెక్టర్ గురించి సెన్సార్ అధికారులు పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తుంది. మరి మీరేమంటారు? వరుస హిట్లతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథ్ కి మరో హిట్ పడుతుందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.